ప్రభుత్వం మంచిగా ఉందా? ఏం మంచిగా ప్రభుత్వం ఏం మంచిగా ఉందని ప్రభుత్వం మంచిగా ఉందని అడుగుతున్నాను. అంటే అన్ని పథకాలు అన్ని గ్యారెంటీలు ప్రభుత్వం మంచిగా ఉంది అంటే ఏం మంచిగా ఉంది అంటే గ్యారెంటీలు ఇస్తామన్నాడు, 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తాను. ముఖంలో చెప్పు వాడు ఏమి ఇచ్చిండు చెప్పు. ఒక్క గ్యారెంటీ అని చేసిండు, కాకపోతే ఒక్కటి ఏం చేసిండు, ఫ్రీ బస్ ఒకటి చేసిండు. ఫ్రీ బస్సు తోని మహిళలకే కదమ్మా మంచి. ఏం మంచిగా పాడలు పోతున్నాయి, శాతగా ముసలోళ్ళు ఉంటారు. ఇప్పుడు వస్తుందని మంచిగా ఎక్కుతా. నా కళ్ళ కూడా మన 2 ముసలోళ్ళు కింద వాళ్ళు చచ్చిపోయారు. అలా పరిస్థితి ఏంది? వాళ్ళ పానలు వాడు తెచ్చేసారా చెప్పు, నువ్వే చెప్పు. వాళ్ళకి ఎంత బాధ ఉంటది. అంటే మీరు ఫ్రీ బస్సు యూజ్ చేసుకుంటలేరా మరి? మాకేం అవసరం, మేము 24 గంటలు ఎవరు పెట్టుకున్నారు? మేము పెట్టమని చెప్పామా? మేము ఓటు వేసినప్పుడు వానికి చెప్పినామా మీరు ఫ్రీ బస్సు వెళ్తే మేము ఓటు వేస్తామని? 2500 ఇస్తే బిల్లులు అని చెప్పారు. అది లేదు, రుణమాఫీ చేస్తామన్నాను. ఎక్కడుంటేనే వేస్తా అంటే ఇంకా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? రైతు బంధు పైసలే పడతారు మళ్ళీ మాకు. వేసినా అన్నాడు కదా మరి రైతు బంధు పైసలు. ఎవరికి వేసిండు? అందరికి మా పైన అని చెప్పారు. మాకు చూసి ఇప్పుడు తీసుకెళ్ళి మేము చూపిస్తాం. మాపే కాదు అసలు ₹1 చెప్తున్నారమ్మా, రుణమాఫీ అయిందని చెప్తున్నారు. అది ఎవరికి అయింది? ఎవరికో ఒకరికి కావచ్చు, కానీ మాకైతే ఎవరికి కాలే. మరి అన్ని విధాలుగా మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్ని హామీలు ఇచ్చిన అన్ని అదే 3 ఏళ్ళు అవుతుంది. ఇంకో 2 నెలలు అయితే దిగిపోతాడు. ఇంకేం చేస్తాడు వాడు? మరి నీళ్లు వస్తున్నాయి. మరి నీళ్ళకైతే ఆయన చేసే పుణ్యం ఏంటంటే అక్కడ నిజం చెప్తున్నా, నీళ్ళకి ఒక్కటే పుణ్యం చేసింది ఆయన. కేసీఆర్ ఉన్న ప్రభుత్వమే మంచిది. ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం చాలా దీనికి దానికి చాలా తేడా ఉంది. ఏం తేడా గమనిస్తున్నావు? మరి తేడా ఏం లేదమ్మా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మేము పొద్దుంతా వయసు వచ్చిన పొద్దుకి ఇంటి వైపు ఒక నీళ్ళు తాగి తను ముక్కుడుకో అనుకో. ఇప్పుడేం తెలుసు, ఇప్పుడు ఇక్కడ పొద్దుంతా పని చేసుకోవాలి, ఇంటి వైపు పొద్దుకి నీళ్ళు మోసుకోవాలి పరిస్థితి వచ్చింది మాకు. మరి అప్పుడు మోసుకోకపోయినావా? మరి అప్పుడు నల్ల పైప్ వేసి ఏ పైన డ్రమ్ము నిండుతుంది, సంపులు నిండుతుంది. ఇప్పుడు లేవు, మోసుకోవాల్సి వస్తుంది. బకెట్లు బిందెలు పట్టుకొని పిల్లలు సంకలేసుకొని మోసుకోవాల్సి వస్తుంది.